హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ మధ్యపటికి ముందరత్నం. ఈరోజు మనం ఈడనందు 20 తారీఖు ప్రకారం మార్చి 24వ తేదీ ఈ రోజు వరకు అప్డేట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఓసీ కార్పొరేషన్కి సంబంధించి సబ్సిడీ లోన్ అనేది పెట్టుకోమంటున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే కూడా 16 జిల్లాల వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకుంటూ ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ కూడా చాలామంది మనకి డాక్యుమెంట్స్ పెడుతున్నాం, మనం అప్లై చేసి కూడా ఇస్తూ ఉన్నాం. ఓకేనా, అందులో భాగంగా నిన్నటి వరకు అంటే ఓసీ వాళ్ళకి 21 సంవత్సరం నుంచి 50 సంవత్సరాల వరకే వాళ్ళకి అర్హత ఉంది. సో ఆ కంటే పై వయసు ఉన్న వారికి ఎవరికి కూడా ఎలిజిబుల్ లేదు. ఓకేనా, రీసెంట్గా నిన్న అంటే 23వ తేదీ దీనికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన కూడా రావడం జరిగింది, అన్ని పేపర్లలో కూడా వచ్చింది. సో దీనికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశాను. ఓకేనా, ఏది మార్చి 22వ తేదీకి చివరి తేదీ ఇచ్చారు, దాన్ని పొడిగించారు. ఏది మార్చి 25వ తారీఖు వరకు పొడిగించారు. దాంతోపాటు మరొక వెసులుబాటు కూడా ఇచ్చారు. అక్కడ ఏంటంటే ఓసీ కులాల వారికి కూడా వయసు మినహాయింపు ఇస్తున్నాము, అంటే 50 సంవత్సరాలకు కాదండి, 21 నుంచి 60 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు అన్నారు. ఓకే, దీనికి సంబంధించి అఫీషియల్గా పత్రికా ప్రకటన అనేసి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా రావడం జరిగింది. ఓకే, అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దీనికి సంబంధించి వార్తా పేపర్లో కూడా రావడం జరిగింది. ఈరోజు లైవ్లో అంటే 20 తారీఖు ప్రకారం 24వ తేదీ సాయంత్రం 3 గంటలకి ఒక అప్లికెంట్కి అంటే ఓసీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి ఈ సబ్సిడీ లోన్లు అయితే అప్లై చేయడం జరిగింది. సో అప్లై చేస్తూ ఉంటే వాళ్ళకి ఏది వచ్చి 55 ఉంది, అప్లై చేస్తే యథావిధిగా 50 సంవత్సరాల పైబడి ఉంది కాబట్టి మీరు దీనికి ఎలిజిబుల్ కాదని చూపిస్తూ ఉంది. ఓకేనా, రాష్ట్ర ప్రభుత్వం ఏమో 50 నుంచి 60 పెంచాము పెట్టుకోండి అన్నారు, కానీ వెబ్సైట్లు వాళ్ళు డిజైన్ చేయడం అప్డేట్ చేయడం బహుశా మర్చిపోయారేమో అధికారులు. ఓకేనా, కాబట్టి ఇలాంటివన్నీ కూడా పత్రికా ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళందరూ కూడా సంతోషించేవాళ్ళు. ఓకేనా, ఇదండి ఈరోజు అప్డేట్. ఓకే, థ్యాంక్ యూ.